క్రీస్తులార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. దేవుణ్ణి మన కన్నులతో మనం చూడాలంటే మన హృదయం శుద్ధంగా ఉండాలి. మన హృదయంలో ఉన్న దరిద్రపు మన మన తలలో ఉన్న చెడు తలంపులు, హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నిటినీ, పాపాన్ని అంతటిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవుణ్ణి మనం కన్నులతో, సజీవమైన కన్నులతో, జీవము కలిగిన కన్నులతో చూసే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు అని తెలియజేస్తుంది. ఎవరైతే పరిశుద్ధత కోసం తప్పిస్తారో, పరిశుద్ధత కలిగి హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో, వారికి ప్రభువు సమీపంగా తమ పక్కనే కనబడుతూ ఉంటారు. వారు ప్రభువుని కన్నులారా చూస్తారు. సియోను రాజును కన్నులారా చూసే భాగ్యము ప్రతి క్రైస్తవుడు పొందుకుంటాడు. కాబట్టి హృదయాన్ని ఎంత శుభ్రపరచుకుంటే అంతగా ప్రభువును మనం చూసేదము గాక. ఆమేన్.